హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో, న్యూ ఇయర్ నుంచి తెగ వీడియోలు పెట్టేస్తానని చెప్పి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు హరీష అనుకుంటే కనుక అలానే మాయమైపోయాను. అండ్ ఇదొచ్చేస్తే 31st నైట్. సో, మా ఫుల్ అపార్ట్మెంట్ బయట ముగ్గులేస్తుంటే ఈసారి నేను కూడా వెళ్ళి కొంచెం హెల్ప్ చేశాననమాట చాలా కొద్దిగా. తర్వాత ఇంటికొచ్చిన తర్వాత అన్వి కూడా సూపర్ ఎగ్జైట్ అయ్యి ఇలా చిన్న ముగ్గేసింది అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అని రాసింది. అంతే. తర్వాత కొంచెం కేక్ కట్ చేసాము. అయిపోయింది మా న్యూ ఇయర్ సెలబ్రేషన్. అండ్ ఇంకా కొన్ని కొన్ని జరుగుతూ ఉన్నాయి. చెప్తాను అవన్నీ కూడా డీటెయిల్డ్గా. ఇంకా కేక్ తెప్పించలేదు బయట నుంచి, నేనే చేశాను. ఇంకా బైబు నాన్న బర్త్డే కూడా ఉంది కదా, ఇంకా ఎక్కువ సార్లు కేక్ అయిపోద్దని చెప్పి నేనే కొంచెం బేక్ చేస్తాను, జస్ట్ స్పాంజ్ కేక్. ఈ వీడియో నేను ఎడిట్ చేస్తున్నప్పుడైతే నాకు అనిపించింది, కొన్ని రీల్స్ మీమ్స్ వస్తున్నాయి కదా, అంటే ఒక స్క్రీన్ మీద ఒక మధ్యలో గీత ఉంటుంది, ఇటువైపు 2024 అటువైపు 2025 ఉంటుంది, ఇటు నుంచి అటు వెళ్తారు అంతే అన్నట్టు. సేమ్ మేము అందరం టీవీ చూస్తున్నాము, కేక్ కట్ టైం అవ్విన వెంటనే టకటక ఎవరో కొడతారు అన్నట్టు కేక్ కట్ చేస్తాము. తర్వాత మళ్ళీ వెంటనే వెళ్ళి ఎవరి ప్లేసుల్లో వాళ్ళు కూర్చొని టీవీ చూసామన్నమాట కాసేపు. అప్పుడు అనిపించింది డేట్ మారిందని, మారుతుంది అంతే, ఇంకేంటి మ్యాజికల్గా ఏంటి మారిపోవు, మనం మారాలంతే అని నాకు ఒక రియలైజేషన్ వచ్చింది వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు. అండ్ మమ్మీ కూడా వచ్చింది. మీకు చెప్పానో లేదో నాకు క్లియర్గా గుర్తులేదు, ఇప్పుడు ఎంత 7th వచ్చేసింది. అసలు బోల్డ్ అని అయిపోతున్నాయి అనమాట, వీడియోస్ తీసేలాగేంటి అవ్వట్లేదు. అలాగని అలా నడుస్తూ ఉంది. అండ్ మనం వైభవ్ నాన్న పుట్టి 2nd న్యూ ఇయర్ కూడా చూస్తాడు వీడు పెద్ద అయిపోయాడు అనమాట. ఇప్పుడు వచ్చేస్తే ఇంకా నెక్స్ట్ డే కొంచెం రైస్ అన్ని పెడుతున్నాను, ఇంకా అలా నడుస్తూ ఉంది డైలీ లైఫ్. ఇప్పుడైతే మమ్మీ డాడీ వెళ్ళిపోయారు కూడా. ఆ రోజు ఫస్ట్కి కొంచెం మటన్ కర్రీ చేశాను, అన్నం చేశాను. ఇక్కడ వచ్చేస్తే రైస్ కడిగేసి అన్నం పెట్టేద్దాం, తర్వాత పప్పు కూడా పెట్టేసి మటన్ కర్రీ చేద్దాము. చాలా సింపుల్ బేసిక్ మటన్ కర్రీ, సూపర్ టేస్టీగా వచ్చింది. అండ్ మీ అందరు న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఎంతవరకు వచ్చాయి, అండ్ పిల్లల ఎగ్జామ్స్ అయిపోయాయా లేదా ఏంటి అనేది షేర్ చేయండి. మాదైతే అన్ని ఎగ్జామ్స్ అవుతున్నాయి. చాలా స్కూల్స్ హాలిడేస్ తర్వాత కొంచెం ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, కొంతమందికి ముందే అయిపోతున్నాయి. సో అన్నికి ముందే అయిపోతున్నాయి అన్నమాట. కాబట్టి అండ్ ఇంకా సగం రోజు నాకు తినేస్తుంది అన్వి. తనకి నేనే చెప్తున్నాను అన్నాను కదా, ట్యూషన్కి పంపించట్లేదు అన్నాను కదా. సో అందుకని ఇంకా ఈవినింగ్ ఆల్మోస్ట్ ఇంకా ఫుల్గా కాన్సన్ట్రేట్ చేసి అన్వి దగ్గరే ఉండాల్సి వస్తుంది. అందుకని కూడా నేను చేయట్లే. అండ్ పొద్దున్నంతా మన వైభవ్ నాన్నతోటి అలా గడిచిపోతుంది అనమాట. ఇంపార్టెంట్ వర్కే, బట్ చూపించేలాగా ఏంటి నడట్లేదు. సో మమ్మీ డాడీ వచ్చారు, ఆ హడావిడి కొంచెం ఉంది. దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నాకు సూపర్ సాడ్ అయిపోతూ ఉంటాను 1-2 రోజులు. మళ్ళీ ఇంకా నార్మల్గా వెళ్ళరేంటి ఎవరింటికి వాళ్ళు అన్నట్టు మనకు మనం చెప్పుకొని మళ్ళీ నార్మల్ అవ్వడానికి నాకు ఒక 2-3 డేస్ టైం పడుతుంది. అట్లీస్ట్ 1 డే అయితే గట్టిగా పడుతుంది అన్నమాట. ఇప్పుడు ఇంకా వింటర్ వచ్చేసింది కదా, సో హైడ్రేటింగ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. మర్చిపోకుండా మజ్జిగలు అవన్నీ చేసుకొని తాగాలి. ఇంకా అన్నం పెట్టేటప్పుడు ఆ టైంకి మనం అన్నం చేసేటప్పుడు ఏమైనా ఇచ్చామనుకోండి ఇంట్లో, మనం వంట ప్రశాంతంగా చేసుకోవచ్చు. లేకపోతే అందరూ మన వంట ఇంకా సగంలో ఉంటుంది, అయిపోయిందా అయిపోయిందా అని అడుగుతూ ఉంటారు. అందుకని ఇది నేను చేస్తాను ఎప్పుడు ఏంటంటే, కరెక్ట్గా అన్నం పప్పు పెడతాను, దాని తర్వాత కర్రీ చేసే లోపల ఏదో ఒకటి జ్యూసో బటర్ మిల్కో ఏదో ఒకటి చేసి ఇంట్లో అందరికీ పెద్ద పెద్ద గ్లాసులతో ఇచ్చేస్తాను. అప్పుడు అది తాగి వాళ్ళకి ఒక గంట సేపు ఆకలేదు, అప్పుడు మనకు కొంచెం ప్రశాంతంగా వంట చేసుకోవచ్చు. వంట చేస్తున్నంతసేపు అయిపోయిందా అయిపోయిందా అంటే బాగా అనిపించదు. అండ్ ఈ మటన్ కర్రీ కోసం మటన్ తీసుకొచ్చారు. డాడీ తీసుకొస్తే మంచిగా లివర్ పీస్ అడిగి ఎక్స్ట్రా అడిగి తెస్తారు. మా ఆయన్ని తెమ్మంటే ఏం అడగరు, వాళ్ళు ఏమి ఇస్తే అది తెచ్చేస్తారన్నమాట. సో ఫస్ట్ అయితే మ్యారినేట్ చేసేద్దాం. కొంచెం ఉప్పు, పసుపు, కారం, కొంచెం మీట్ మసాలా, దాని తర్వాత కొంచెం పెరుగు వేసేసి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఒక టైం ఎంత ఉంటే అంత, అట్లీస్ట్ ఆనియన్స్ అవన్నీ కట్ చేసినంత వరకైనా ఒక 10-20 minutes అన్నా సరే ఉంచేసుకొని తర్వాత కుక్ చేసుకుంటే బాగుంటుంది. మటన్ ఎప్పుడైనా మీకు చాలా టెండర్గా రావాలనుకోండి, కొంచెం పచ్చి పపాయ ఉంటుంది కదా, ఆ పేస్ట్ చేస్తే మటన్ చాలా చాలా టెండర్ అవుతుంది. ఈ బిర్యానీస్ వీటన్నిటిలోని మనకి బయట తిన్నప్పుడు చాలా చాలా టెండర్గా ఉంటుంది కదా, వాళ్ళు అలానే చేస్తారట.
నేను ఎప్పుడు మటన్ బిర్యానీ చేసినప్పుడు ఒకసారి చేశాను. బట్ రా పపాయ అన్నది ఎక్కువగా మనకి దొరికే అంటే ఎప్పుడు పడితే అప్పుడు దుంపలు, ఉల్లిపాయల్లాగా ఇంట్లో ఉండవు కదా! కాబట్టి స్పెసిఫిక్‌గా గుర్తుపెట్టుకొని, తెచ్చుకొని యేసుకుంటే సో, అప్పుడవుద్ది. అండ్ ఆనియన్స్ కట్ చేసేస్తున్నాను. తర్వాత ఇంకేదేదో వైరస్ వస్తదని టీవీలో అన్నీ వాయించేస్తున్నారు. చాలామంది లేదు ఊరికే అంటున్నారు అన్నట్టు చెప్తున్నారు. ఈ ఊరికే అయినా, సీరియస్‌గా అయినా మన చేతిలో ఉన్నంత వరకు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎలాగో కొన్ని రోజులు హాలిడేస్ వస్తాయి కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోవచ్చు. పిల్లలకి ఎక్కువ వస్తది అంటున్నారు కాబట్టి ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్‌కి అవన్నిటికి ఎళ్ళకపోతే బెటర్ అన్నమాట. సో, మీరు భయపడుతున్నారా? లేకపోతే లేదు ఇవన్నీ ఊరికే మార్కెటింగ్ గిమిక్స్ అనుకుంటున్నారా ఏంటి అనేది తప్పకుండా షేర్ చేయండి. నాకు న్యూస్ ఛానెల్‌లో చూస్తే మాత్రం చాలా భయమేస్తది. ఆ మ్యూజిక్కే సగం భయమేసేస్తది. చంపేంట్రా మమ్మల్ని అన్న ఫీలింగ్ వస్తది. కానీ అంత సీరియస్‌ది కాదు అని కూడా చాలామంది అంటున్నారు. కాబట్టి మన చేతిలో ఉన్నంత వరకు మనం చేసేద్దాం. ఇంకా ఈ 2025లో నేను తీసుకున్న పెద్ద రిజల్యూషన్ ఏంటంటే నాకు ఏది ఎక్కువ మనసుకి తీసుకోకూడదు అని. అంటే కొంచెం చిల్‌గా, లైట్‌గా ఉండాలని. మెయిన్‌గా చిన్న విషయాల్లోని అదైతే కొంచెం కష్టపడి పాటిస్తున్నాను. సో, చూద్దాం ఎన్ని రోజులు పాటిస్తామనేది. అంతే మిగిలినవన్నీ నార్మల్. ఇంకా ఫస్ట్ 1, 2 డేసే హెల్తీ తినేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అనిపిస్తది. దాని తర్వాత మళ్ళీ యథాస్థితి. అలా అని ఎక్కువ జంక్ ఏం తినట్లేదు. బట్ కడుపు నిండా అయితే తినాలి కదా! అండ్ ప్రెషర్ కుక్కర్ పెట్టేసాను. దాని తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేశాను. నువ్వుల నూనె అవన్నీ లేవు. ఓన్లీ నార్మల్ ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ఒక్కటే ఉంది. అవి తెప్పించుకోవాలనుకుంటున్నా. సో, చూస్తున్నాను. బోలెడన్ని వీడియోస్ అవన్నీ చూస్తున్నప్పుడు చాలా మంది అమ్ముతున్నారు కదా! కోల్డ్ ప్రెస్డ్ అని, ఎగ్ గానింగ్ అదని, ఇదని రకరకాలు అమ్ముతున్నారు కదా! సో, ఏది తీసుకుందాం అని ఏది తీసుకోకుండా ఇలా గడిపేస్తున్నాను. అలా కాకుండా ఏది దగ్గరలో దొరికితే అది తెచ్చేసుకొని ఫస్ట్ మెయిన్‌గా నువ్వుల నూనె తేవాలి. నువ్వుల నూనెతో కుక్ చేస్తే టేస్టీగా కూడా ఉంటది. దాని తర్వాత హెల్త్‌కి కూడా చాలా మంచిది. మెయిన్‌గా వింటర్స్‌లో మంచిదంటారు. వింటర్స్‌లో నువ్వుల నూనె, మరి ఆవాల నూనె ఏదో నూనె చాలా మంచిదంటారు మరి. మనకైతే ప్రస్తుతానికి నువ్వుల నూనె పెద్దగా ఇబ్బంది అనిపించదు. నువ్వులే అనుకుంటా. ఎందుకంటే నువ్వులుండ ఇవన్నీ కూడా మనకి ఈ వింటర్‌లోనే తినమంటారు కదా! చిమిలుండలు అవన్నీ కూడా. సో, ఐ గెస్ ఇట్స్ నువ్వుల నూనె. అంతే ఆనియన్స్ బాగా ఫ్రై చేసేయాలి. ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై అయితే మన కర్రీ అంత యమ్మీగా వస్తది. ఇంకా అలా కర్రీ చేశాను. ఇంకా లాస్ట్‌కి ఇంకా వీడియో తీయడం కూడా మర్చిపోయాను. తర్వాత మా మమ్మీ ఇంటికొచ్చిందంటే నేను ముందు రోజు తెగ సర్దేశాను. అప్పటికి మా మమ్మీ సాటిస్ఫై అవ్వలేదు. అప్పటికి షెల్ఫ్‌లని, కబోర్డ్స్ అని, ఫ్రిడ్జ్ అని అవన్నీ ఏవేవో క్లీన్ చేస్తుంది. మంచిదేలే అనుకోని నేను కూడా లైట్ తీసుకున్నా. అంటే చెప్తే విందనమాట. ఇంకా ఇప్పుడు నా నోరుకి కొంచెం భయపడి కొంచెం ఏం చేయట్లేదు కానీ, లేకపోతే అన్నీ వచ్చిన వెంటనే అదేదో పనున్నట్టు అంత సర్దేస్తది. సర్దేస్తే సరిపోదు. మనకి తర్వాత అవేవి కనపడవు. అప్పుడు మళ్ళీ అదొక సమస్య. అందుకని నువ్వు సర్దుకా అని బ్రతిమాలితే ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని బట్టలు, దుప్పట్లు అవన్నీ సర్దేస్తదనమాట. ఫ్రిడ్జు ఇంకా కుదిరితే మమ్మీకి ఆ కిచెన్‌లో కబోర్డ్స్ అన్నీ కూడా తీసి సర్దేసేది. కాకపోతే ఆగింది. ఈసారి కొంచెం ఆపాను. మీ మమ్మీలు కూడా అలానేనా? ఇంకా ఈ పండక్కి మీరెళ్తున్నారా? వాళ్ళొస్తున్నారా? కలుస్తున్నారా? లేదా? మీ ఇన్‌లాస్ ఇంటికెళ్తున్నారా? ఏంటి? ఏం జరుగుతుంది? బోలెడు మంది యూట్యూబర్‌లొచ్చేసి మమ్మల్ని పట్టించుకోవట్లేదు కదా! మీరందరూ మర్చిపోయారు కదా మమ్మల్ని. ఇన్ని రోజులు వీడియో పెట్టకపోతే బోలెడు మందొచ్చేవాళ్ళు ముందు. ఏమైందక్క? ఏమైంది? అని ఇన్‌స్టాలో మెసేజ్‌లు చేసేవారు. ఈ మధ్యన చాలా వరకు తగ్గిపోయింది. ఈళ్ళిలాగే అన్నట్టు. అండ్ అక్క కూడా వీడియో పెట్టింది. మీరు చూసే ఉంటారు. దాని హెల్త్ ఎంత పాడైపోయింది. అవన్నీ కూడా డీటెయిల్డ్‌గా చెప్తూ ఒక వీడియో చేసింది. చూడకపోతే కనుక తప్పకుండా చూడండి. మీ అందరికీ కూడా హెల్ప్ అవుతది. అండ్ అక్క కూడా ఇంట్లో ఎవ్వరికి ఒక్కళ్ళకి బాగోకపోయినా ఇంకా ఏం చేయాలనిపించదు. నాకు మరీని. సో, అక్కకి ఇంకా హెల్త్ బాగా అయ్యే వరకు అక్క అనుకుంటున్నాం. కలిసినా కలకపోయినా బ్రెయిన్‌లో అయితే కలిసే ఉంటది కదా! అందుకని చెప్పి. ఇప్పుడైతే కొంచెం బెటర్ అయింది. కానీ ఎంత సన్నం అయిపోయిందో. ఫేస్ అంత చిన్నగా అయిపోయింది. అయ్యయ్యో! మా అక్క బొగ్గలేవి, మా అక్క ఫేస్ ఏది అన్నట్టు అన్న ఫీలింగ్ వచ్చింది దాన్ని చూసినప్పుడు. కానీ చాలా చాలా వీక్ అయిపోయిందన్నమాట. ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్. అట్‌లీస్ట్ ఒక 3, 4 మంత్స్ అన్నా టైం పడతది. మళ్ళీ గట్టిగా స్ట్రాంగ్‌గా అవ్వడానికి.
అండ్ మన కర్రీ రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక హై ఫ్లేమ్‌లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుతాను. తర్వాత లో ఫ్లేమ్‌లో ఒక 20 మినిట్స్ ఉంచుతాను. అప్పుడు పర్ఫెక్ట్‌గా మటన్ కుక్ అయిపోద్ది మాకు. తెచ్చిన మటన్ బట్టి కూడా ఉంటది. చూసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. తర్వాత మమ్మీ ఫ్రిడ్జ్ అన్నీ క్లీన్ చేస్తుంది అన్నాను కదా! అందులో ఉన్న ఆకుకూరలన్నీ కడిగి అక్కడ పెడితే, సరే అని చెప్పి మనం కొంచెం ఈ స్పిన్ చేసేసి స్టోర్ చేస్తాం. ఈ చిన్న చిన్న పనులన్నా చేయకపోతే బాగోదు కదా! అందుకు. సో అలా నడుస్తుందనమాట మా రోజైతే. ఇప్పుడైతే మమ్మీ డాడీ వెళ్ళిపోయారు కూడా. మమ్మీ వాళ్ళ ఇంటికి వైజాగ్ వెళ్ళిపోయారు. సో అంతే. మళ్ళీ ఇంకా జరిగినప్పుడు బోలెడన్ని అవన్నీ కూడా షేర్ చేస్తాను. వ్లాగ్స్ కొంచెం లేట్‌గా వచ్చినా కూడా మీరందరూ ఎలాగో పండగ హడావిడిలో ఉంటారు కాబట్టి మమ్మల్ని మరీ మర్చిపోకుండా కొంచెం టచ్‌లోనే ఉండండి. సరేనా? బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.